హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారనమాట. సో ఇప్పటి వరకు ఈ వాలంటీర్లందరినీ కూడా విధుల నుంచి అయితే పక్కన పెట్టేశారు. సో అయితే ఎట్టకేలకి మనకు ఈ నెలాఖరు లోపల ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక కీలక నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు. అంటే వీళ్ళని విధిలోకి తీసుకునేదా లేదా అనేటువంటి విషయం మీద అయితే త్వరలోనే మనకు శుభవార్త అయితే చెప్పబోతున్నారనమాట. ఇది ఇలా ఉంటే మనకు వీళ్ళకి 15,000 రూపాయల జీతం, అంటే గత 3 నెలల నుంచి వీళ్ళకి శాలరీస్ అనేటువంటివి కూడా వేయలేదు. అయితే ఈ జీతం అనేటువంటిది ఎప్పుడు విడుదలవుతుంది, అదేవిధంగా ఎవరెవరికి ఈ డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు, ఈ డీటెయిల్స్ గురించి కూడా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాము. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసినట్టు సపోర్ట్ చేసేయండి. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేయండి. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ మొత్తానికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనైతే గుడ్ న్యూస్ ప్రకటించబోతున్నారు. మొన్న జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో వీళ్ళ మీద అనేక చర్చలు అయితే జరిగాయి. అంటే ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి పదవీ కాలం అయిపోయినా కూడా వీళ్ళని ఈ యొక్క కూటమి ప్రభుత్వం విధుల్లో అయితే పెట్టుకోంది అన్నట్లుగా అయితే మనకు ప్రచారాలు అయితే తీసుకొచ్చారనమాట. సో దాని మీద ఇంకా కొంచెం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసి ఈ వాలంటీర్లకు కొత్త విధులు అనేటువంటివి అయితే అప్పచెప్పే దిశగా అయితే చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, విద్యా అర్హతకు బట్టి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, అంటే వాళ్ళ యొక్క విద్యా అర్హతను బట్టి వాళ్ళకి విధులు అనేటువంటివి సపరేట్ విధులు అనేటువంటివి అయితే అప్పచెప్పేందుకైతే చూస్తూ ఉన్నారనమాట. సో చాలా మంది కూడా కొంతమంది ఈ ఇంటర్ చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిగ్రీ చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది ఎంబీఏ చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అదేవిధంగా వాళ్ళ యొక్క విద్యా అర్హతను బట్టి వాళ్ళకి కొత్త విధులు అనేటువంటివి అయితే అప్పచెప్పబోతున్నారు అనమాట. ఓకేనా. సో దానికంటూ సపరేట్గా మరలా కూడా ఈ స్కిల్స్ తరపున కోచింగ్ లాగైతే ఇప్పించి వాళ్ళని విధుల్లోకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో త్వరలోనే వీటన్నిటి మీద విధి విధానాలు అనేటువంటివి రూపొందించి వాళ్ళని విధుల్లోకి అయితే తీసుకొచ్చేదానికైతే చూస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నెలాఖరు లోపల వీళ్ళపై ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తారనమాట. ఇకపోతే మనకు అక్టోబర్ నెల నుంచి వీళ్ళకి కొత్త విధులు అనేటువంటివి అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు. ఓకేనా. ఇక ఇదిలా ఉంటే మనకు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 వర్గాలుగా అయితే ఉన్నారు వాలంటీర్లు. అటు రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, రాజీనామా చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ప్రస్తుతానికి చూసుకుంటే మనకు రాజీనామా చేసినటువంటి వాళ్ళను పక్కన పెట్టే దృష్టి అయితే చూస్తూ ఉన్నారు. రాజీనామా ఎవరైతే చేయలేదో అటువంటి వాళ్ళకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విధులకు తీసుకోవాలని ఆలోచనలు అయితే ఉన్నారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఇదే విధంగానే చెప్పడం జరిగింది. రాజీనామా చేసినటువంటి వాళ్ళను పక్కన పెట్టేసి రాజీనామా చేయనటువంటి వాళ్ళను విధుల్లోకి తీసుకునేటట్లయితే చూస్తున్నాము అని మనకు చెప్పడం అయితే తెలియచేశారనమాట. సో అదేవిధంగా మనకు గత సంవత్సరం నుంచి వీళ్ళ పదవీ కాలం చూసుకుంటే 2023 మార్చి నాటికైతే అయిపోయింది. బట్ వాళ్ళకి శాలరీస్ అనేటువంటివి సంవత్సరం నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం అనేటువంటిది ఇస్తూ ఉందని తెలియచేసి వచ్చారనమాట. అయితే మనకు వీళ్ళ శాలరీస్ అనేటువంటివి 3 నెలల నుంచి కూడా ఆపేస్తున్నారు. ఈ శాలరీస్ అనేటువంటివి ఖచ్చితంగా మనకు విడుదల చేస్తారా చేయరా అనేటువంటి దాని మీద అయితే డౌట్ అనేటువంటిది ఉంది. ఎందుకంటే వీళ్ళని పదవీ కాలం అనేటువంటిది ఆగిపోయింది. సో ఇక వీళ్ళకి శాలరీస్ అనేటువంటివి కూడా యాక్చువల్గా ఇవ్వకూడదు కాబట్టి సో ఈ నేపథ్యంలో మనకు శాలరీస్ అనేటువంటివి కూడా ఆపేసే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో చూద్దాం మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ముందు రోజుల్లో ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో. ఒకవేళ మనకు వీళ్ళకి శాలరీస్ వేసినట్లయితే ఈ నెలాఖరు లోపల శాలరీస్ అనేటువంటిది కూడా అకౌంట్స్కి అయితే విడుదల చేస్తారు. సో ఖచ్చితంగా ఈ యొక్క శాలరీస్ అనేటువంటిది విడుదల చేయాలి. ఎందుకంటే ఈ వాలంటీర్లను ఈ రీసెంట్గా మనకు విజయవాడలో వరదలకు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకొని వాళ్ళకి తిరిగి మొబైల్ ఫోన్స్ అనేటువంటి వాటిని కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర ఈ పని అనేటువంటిది అయితే చేపించుకున్నారనమాట. సో కేవలం ఆ యొక్క వారం రోజులు మాత్రమే వాలంటీర్ల చేత పని చేపించుకున్నారు. దాని తర్వాత అయితే సైలెంట్ అయిపోయారు. సో ఇక వాళ్ళ దగ్గర ఈ వర్క్ అనేటువంటిది కూడా చేపించుకున్నారు కాబట్టి మనకు ఈ పెండింగ్ జీతాలు అనేటువంటివి ఖచ్చితంగా విడుదల చేయాలి కాబట్టి సో చూద్దాం మనకు ముందు రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో, అసలు శాలరీ విడుదల చేస్తుందో చేయదో, వీళ్ళ మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో, విధుల్లోకి తీసుకునేదే లేదా అనేటువంటి దాని మీద మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తూనే ఉండండి. ఈ వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అప్ టు డేట్ మన ఛానల్ నుంచి అయితే మీకు అందరికీ తెలియజేస్తుంటాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసేయండి.